యాక్చువల్ గా ఏం జరిగిందంటే మాట్లాడకు, నాకంతా తెలుసు. నువ్వు నా కొడుకుని చంపాలని వచ్చావు. లేదు అంకుల్, కావాలంటే ఆ బ్లడ్ మార్క్స్ చూడండి. అక్కడ ఎవరో అభిని చంపాలని వచ్చారు. మా వాడిని వదలరా. అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? సూర్య, అభిని ఎవరో చంపాలని చూశారు. ఎవరో వచ్చి వెళ్ళిన బ్లడ్ మార్క్స్. ఈ బ్లడ్ మార్క్స్ ఎలా వచ్చాయి? సామాన్య తన గదిలో లేదు సూర్య. లేకపోవడం ఏంటి? లేదు, సామాన్య తన రూమ్ లో లేదు. ఇదిగో ఈ బ్లడ్ మార్క్స్ సామాన్యవి అయి ఉంటాయి. తను అభిని ఏదో చేయాలనే ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా తనే వచ్చి ఉంటుంది. అభి ఆక్సిజన్ మాస్క్ తీసి వెళ్ళిపోయింది. ఏంటి స్టోరీస్ అడుగుతున్నారా? లేదు అంకుల్, కావాలంటే ఆ బ్లడ్ మార్క్స్ ని ఫాలో చేసి వెళ్దాం రండి. అవి ఎక్కడి వరకు ఉన్నాయో చూద్దాం రండి. ప్లీజ్ కమ్. ఇక్కడి వరకు ఉన్న బ్లడ్ మార్క్స్ ఇక్కడ నుంచి ఎండ్ అయ్యాయంటే ఎవరో ఈ బ్లడ్ మార్క్స్ ని క్లీన్ చేశారు. నో డౌట్. ఇది ఎంత సామాన్య పని. తనే అభిని చంపాలని ప్లాన్ చేసింది. తను రూమ్ లో కూడా లేదు. వాట్? నా బేబీ రూమ్ లో లేదా? రా చూపిస్తా. పద. Come and see her. See. నా బేబీ ఇక్కడే బెడ్ మీద ఉంది, లేదని చెప్తావా? ఇప్పుడు చూసావు కదా. మీ అమ్మాయే నా కొడుకు ఆక్సిజన్ మాస్క్ తీసేసి చంపాలని ప్రయత్నించిందని ఈ అమ్మాయే చెప్పింది. సమంత, వాట్ ఇస్ దిస్? నా బేబీని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చావు, అయినా వై ఆర్ యూ బ్లేమింగ్ లైక్ దిస్? అయితే ఈ అమ్మాయే నా కొడుకు చంపాలని చూసింది, అనుమానం లేదు. అయ్యో లేదంకల్, అభి ఆక్సిజన్ లేక సఫర్ అవుతుంటే నేనే ఆక్సిజన్ మాస్క్ ని ఫేస్ కి తగిలించాను. అదేంటి, పేషెంట్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఆక్సిజన్ మాస్క్ తగిలించే ఉందిగా, ఇప్పుడు కొత్తగా మీరు మాస్క్ తగిలించడం ఏంటి? అది కాదు సూర్య. శామ్, బయటికెళ్ళు. అది కాదు సూర్య, నేనే తప్పు చేయలేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. సార్, మీరు కూడా వెళ్తారా? పేషెంట్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి. సూర్య, లీవ్ హర్. చూసావా? చాక్లెట్ తినడం చూసావా? చూసా. గట్టిగా అరుస్తావే? చూసా. ఓకే ఓకే, నీ గురించి నేను ఎవరికి చెప్పను, నా గురించి కూడా ఎవరికి చెప్పొద్దు. మరి ఇలా సీక్రెట్ గా తినడం ఎందుకు? నా బ్రెయిన్ లో ఏదో ప్రాబ్లం ఉందంట. డాక్టర్ గారు చాక్లెట్స్ తినొద్దన్నారు, అందుకే సీక్రెట్ గా తింటున్నా. నువ్వు చెప్తోంది నిజమా? ఎక్కువ కాలం బతకనంట. బతుకుండగానే నాకు ఇష్టమైన చాక్లెట్స్ తిందామని నీ
ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? హార్ట్ ప్రాబ్లం. అవునా? అయితే నువ్వు కూడా బతకవా? హార్ట్ దూరం అవుతుంటే ఎలా బ్రతుకుతాను? ఐఎమ్ సారీ. చైన్ బాగుంది. ఇది నీకెవరిచ్చారు? నా హార్ట్. ఐ సీ. అంటే యు మీన్ బాయ్ ఫ్రెండ్? మరి ఈ పేపర్ ఏంటి? నీ వల్ల కాదులే కానీ టివ్వు. శామ్, కాస్త తెలివి ఉపయోగించి లాకెట్ ఓపెన్ చేస్తావో? నాకు తెలీదు. ఈ రోజు నుంచి 7 days అంటే అంటిల్ యువర్ బర్త్డే డైలీ నీకో గిఫ్ట్ వస్తుంది. ఈ గిఫ్ట్ లాగానే. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. 7th డే నీ బర్త్డే రోజు నీతోనే నా పెళ్లి అని అందరి ముందు డిక్లేర్ చేస్తాను. Your heart will never break. దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం. నా ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా. ఊరికే పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి.
బేబీ వాట్ ఇస్ దిస్? ఎందుకు అలా టెన్షన్గా ఉన్నా? అంటే ఆ సమంత చెప్పింది నిజమేనా? అసలేం జరిగింది? మామ్, అసలేం జరిగిందంటే నీ గురించి, నువ్వు నా చేత చేయించిన పనుల గురించి, లిల్లీ విషయంలో నువ్వు ఆడిన డ్రామా గురించి మొత్తం సూర్య గారికి చెప్పేస్తాను. ఎలాగైనా నేను సూర్యని పెళ్లి చేసుకోవాలని ఇంత రిస్క్ చేశాను. వాట్? మామ్, ఇలాంటి సిచ్యుయేషన్లోనే సూర్యని గాని ఆ ఇంట్లో వాళ్ళని గాని నమ్మించాను. లేకపోతే వాళ్ళెవ్వరూ నా మాట వినరు. సో యు డూ వన్ థింగ్. ఏం చేయమంటావో చెప్పు బేబీ. మీడియా వాళ్ళకి నేను కాన్షియస్లోకి వచ్చానని, మీడియాతో నేను మాట్లాడాలనుకుంటున్నానని న్యూస్ స్ప్రెడ్ చేయి. మీడియాతో నువ్వేం మాట్లాడతావు? మామ్, ఫస్ట్ యు డూ వాట్ ఐ సే. ఓకే బేబీ, బట్ నువ్వేం మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఓకే? రండి శ్రేయోభిలాషి, మీకోసమే నేను వస్తున్నాను. నా కోసమా? ఎస్. ఎందుకండి? వెయిట్. ఇదేంటండి? జనరల్ గా మీరు డాలర్స్ ఇస్తారు కదా, ఇండియన్ కరెన్సీ ఇచ్చారేంటి? సర్లేండి, డాలర్స్ మార్చుకునే కంటే ఈ కరెన్సీ బెటర్. ఫోల్, ఇది నీకు కాదు. మరి బేబీ కాన్సెన్స్ లోకి వచ్చిందని, మీడియాతో మాట్లాడాలంటుందని మీడియా మెంబర్స్ కి చెప్పి, అలాగే వాళ్ళల్లో కొంతమందిని మన తరపున పర్చేస్ చేయి. ఓకే? మీడియాని పర్చేజ్ చేయాలని చూస్తే మాడు పగల కొడతారు. దాంతో అమెరికా పాప చేసిందంతా రివర్స్ అయిపోద్ది. కాబట్టి డబ్బుని యథావిధిగా మన జేబులోకి తోసేసి సామాన్య తల్లిగారు చెయ్యమన్నట్టు మీడియా అందరికీ వినపడేట్టు డప్పు కొడితే సరి. బయలుదేరు. సూర్య గారు, సిచ్యుయేషన్ చాలా బ్యాడ్గా ఉంది. అప్పుడు ఆ అభి విషయం తేల్చేద్దామంటే నా సిస్టర్ విషయం బయటకు వస్తుంది, అభి విషయం సీక్రెట్గా డీల్ చేద్దామన్నారు. సరే, ఆడపిల్ల ఇన్వాల్వ్ అవుతుందని నేను ఓకే అన్నాను. బట్ అది ఇప్పుడు ఎంత సీరియస్ మ్యాటర్ అయిందో చూడండి. మర్డర్స్ చేసుకునే వరకు వచ్చింది. ఇలా జరుగుతుందని, ఇంత సీరియస్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏమాత్రం అనుమానం వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేసి ఉండేవాడిని. అది కాదు సూర్య గారు, అంత పెద్ద బర్త్డే పార్టీ అరేంజ్ చేసే ముందు పోలీస్ సెక్యూరిటీ కావాలని నన్ను ఒక్క మాట అడగొచ్చు కదా. అలా అడిగితే వెంటనే సెక్యూరిటీ ఏర్పాటు చేసేవాణ్ణి. అప్పుడు ఆ అభి అక్కడికి వచ్చేవాడు కాదు, ఇంత గొడవ జరిగేది కాదు. చెప్పాను కదా సార్, నేనంత దూరం ఆలోచించలేదు. ఏమో సూర్య గారు, ఇది ఇంకా సీరియస్ ఇష్యూ అయ్యేలా ఉంది. మీ సైడ్ కాస్త సపోర్ట్ చేసి మాట్లాడినా మీరే చూశారుగా ఆ రత్నమాల ఎంత గోల చేసిందో. ఇప్పుడు మీరు ఈ అఫెన్స్ నుంచి బయటపడాలంటే ఆ సామాన్య చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మా సైడ్ నుంచి పోలీసులు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్లకుండా ఫర్ ఎ వైల్ ఐ కెన్ స్టాప్. బట్ మీడియాని మాత్రం ఎవరూ ఆపలేరు. ఒక్కసారి మీడియా ముందుకు వెళ్ళి ఆ సామాన్య నోరు విప్పిందా, ఐ కెనాట్ హెల్ప్ యూ సార్. ఓహో, ఇదా అసలు విషయం. ముందుగానే సామాన్య తల్లి గారు మనకి మీడియా బాధ్యతలు అప్పగించింది ఎందుకా? అర్థమైంది, అర్థమైంది.
ఎంతకీ ఈ మీడియా వాళ్ళు ఎక్కడున్నారబ్బా? అరే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటే? చెప్పండి సార్. మనిషి కనపడితే చాలు మైక్ ఎట్టేయటమే. అయితే చెప్పండి, రాసుకుంటాం. నేను కాదండి చెప్పేది, మరి చెప్పాల్సింది అమెరికా పాప. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది, ఏదో చెప్తానంటుంది. అమెరికా పాప ఎవరండి? అదేనండి సామాన్య. ఓ ఓ అమ్మయ్యా, కథ మంచి రసవత్తరమైన ఘట్టానికి వచ్చింది. మనం మాత్రం ఏం పాపం చేసుకున్నాం? మనం చూద్దాం. ఏమ్మా, ఆ సామాన్య స్పృహలోకి వచ్చిందండి. మీ మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అవునా? అయితే రండి. ఆగండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. కుదరదు. ప్లీజ్, మేము సామాన్యతో మాట్లాడాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. చెప్తున్నాను కదా, వెళ్ళడం కుదరదు. ముందు పోలీస్ ఇంట్రాగేషన్ అవ్వకుండా యు పీపుల్ కాన్ స్పీక్ టు హర్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళనివ్వండి అమ్మా. వెళ్ళనివ్వండి. తను చెప్తుంది కదా, మేము మాట్లాడాలి. తను చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందు పోలీసులు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడొచ్చు. సామాన్య గారు మాతో మాట్లాడతానని నర్సుతో కబురు పంపించారండి, అందుకే వచ్చాం. మధ్యలో మీ అబ్జెక్షన్ ఏంటి? అరే, ముందు పోలీస్ ఇంట్రాగేషన్ అవనివ్వండి, తర్వాత మీరు కుదరదండి. మేము మాట్లాడాలి. ఏంటండి చెప్తుంటే హలో కుదరదండి. We want talk to Samanya. Yes. We want talk to Samanya. Yes. We want talk to Samanya. మేము సామాన్యతో మాట్లాడాలి. అవును, మేము మాట్లాడాలి. సామాన్య, మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు నీతో మాట్లాడాలని, నువ్వేం చెప్తావో వినాలని బయట చాలా గొడవ చేస్తున్నారు. నీ కండిషన్ బాగాలేదు. ఈ కండిషన్లో నువ్వు మీడియా వాళ్ళతో మాట్లాడలేవు. సో నువ్వు వాళ్ళతో ఏం చెప్పదలుచుకుంటున్నావో అది నాతో చెప్పు. నేను వాళ్ళతో చెప్తాను. ప్లీజ్ సామాన్య, చెప్పు. ఏం చెప్తావు? మా బేబీ ఒకటి చెప్తే నువ్వు వెళ్ళి మార్చి ఇంకొకటి చెప్తావా వాళ్ళకి? నీ గేమ్స్, నీ ప్లాన్స్ మా బేబీకి తెలియదనుకుంటున్నావా? వి వెరీ వెల్ నో అబౌట్ యూ. సో డోంట్ ఎవర్ ప్లే గేమ్స్ విత్ అస్. బేబీ, నువ్వు ఎవరి మాటలు వినకు. ఏం జరిగిందో మొత్తం అంతా మీడియాకి చెప్పు. వజ్రపాటి వాళ్ళు, సూర్య, ఈ సమంత నిన్ను ఏ రకంగా చీట్ చేస్తుంది అని సూర్యతే ఎంగేజ్మెంట్ చేయమని అడిగితే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఆడుతున్న డ్రామాల గురించి మొత్తం అంతా చెప్పు. ఎట్ ద సేమ్ టైం ఆ లిల్లీ అభితో తిరిగిన తిరుగుళ్ళ గురించి చెప్పు. బేబీ, లిల్లీ అభితో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే ఆ వజ్రపాటి కంపెనీస్ కి సంబంధించిన బ్యాంక్ విషయాల్లో ఫ్రాడ్ చేశారని చెప్పు. అయ్యో సామాన్య, అలా చెప్పొద్దు ప్లీజ్. ఏ ఉన్న ఫ్యాక్ట్ చెప్తే తప్పేంటి? అయ్యో సామాన్య, అలా చెప్పొద్దు. అలా చెప్తే లిల్లీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. తన గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్టు టెలికాస్ట్ చేస్తారు. అలా కనుక టెలికాస్ట్ చేస్తే మొత్తం అందరూ వజ్రపాటి ఫ్యామిలీ గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. లెట్ దెమ్ గో టు హెల్. నా బేబీని ఇన్ని రకాలుగా హర్ట్ చేసిన వాళ్ళకి అదే కరెక్ట్ లెసన్. ప్లీజ్ ఆంటీ, జస్ట్ షట్ అప్. నా బేబీని ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పడానికి హూ ద హెల్ ఆర్ యు?
అయ్యో ఆంటీ, నేను ఆర్డర్ వేయలేదు, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ డోంట్ టాక్. నా బేబీ మీడియాతో మొత్తం చెప్తుంది. బై ది బై, సూర్య నువ్వు పెళ్లి చేసుకోటానికి మా బేబీ అడ్డంగా ఉందని మీ ఇద్దరే కలిసి నా బేబీ పైన మర్డర్ అటెంప్ట్ చేయించారని కూడా చెప్తుంది. బేబీ, యాస్టీస్గా మీడియా వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి అలాగే చెప్పు. టోటల్ వజ్రపాటి ఫ్యామిలీని జైల్లో కూర్చోపెట్టించు.